ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ రంగముల యందు ప్రవేశించినటువంటి ఈ వర్ణము వారందరూ కూడా సిద్ధహస్తులై లోకమునందు మంచి పుణ్యకార్యములు చేస్తూ నిలబడ్డారు. అందుకే మీరు ఆలోచించండి, దేశభక్తికి పెట్టింది పేరు. భారతదేశానికి స్వాతంత్ర సంగ్రామంలో అహింసని ఆయుధంగా చేసుకుని సత్యాన్ని ధర్మాన్ని నా రెండు నేత్రములు చేసుకుని అహింసా మార్గంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కబంధ హస్తములలోంచి భరతమాతని కాపాడి దాస్య శృంఖములను ఛేదించి సర్వతాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని ఆవిష్కరింపచేస్తానని ప్రతిజ్ఞ చేసి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు ఈ వర్ణంలోంచి వచ్చిన వారి. ఆంధ్ర రాష్ట్ర పోరాటాన్ని నిర్వహించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఈ వర్ణంలోంచి వచ్చిన వారి. అది నేను ఏదో కేవలముగా ఒక కులం గురించి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదని మీరు గమనించాలి. అది పరదేవత యొక్క అనుగ్రహ విశేషణంగా నేను ప్రతిపాదన చేస్తున్నాను. దేశభక్తి ఎందు తిరుగు లేకుండా ఉండగలరు, మనసు అంత స్వచ్ఛంగా ఉండగలదు. అందుకే అంత పెద్ద స్వాతంత్ర సంగ్రామం చేసిన ఒక్క క్షణం ఖాళీ లేకుండా మహానుభావుడు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న, ఒక కొల్లాయి గుడ్డ కట్టుకున్న, ఇప్పటికీ జాతిపితయై ఎప్పటికీ భారతీయులందరికీ కూడా తండ్రి స్థానంలో నిలబడినటువంటి కీర్తి సంపాదించుకున్న మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈ దేశానికి ఎవరొచ్చినా రాజ్ఘాట్కి వెళ్ళి ఆయనకి నివాళి సమర్పిస్తారు. అటువంటి మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అంతటి మహానుభావుడు ఎంత స్వచ్ఛమైన మనసు లేకపోతే ఇన్ని కోట్ల మంది శరీరాలు విడిచిపెడుతున్నారు. శరీరం విడిచిపెడుతున్నప్పుడు భగవన్నామం చెబుతూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టాన్ని ఎంతమంది పొందుతున్నారు. ఎదురుగుండా కక్ష కట్టిన వ్యక్తి నిలబడి తుపాకీ పట్టుకుని గుండెల్లోకి తోటాలు కాల్చేస్తుంటే, ఒక తోటా వెనక ఒక తోటా గుండెల్లో దిగబడుతుంటే గుండె చేత్తో పట్టుకొని హే రామ్ హే రామ్ అంటూ ఆయన ఒరిగిపోయాడంటే ఆయన ఎంత స్వచ్ఛమైన హృదయం ఉన్నవాడు, ఎంత పరమభక్తి తత్పరుడు, ఎంత వేద ప్రామాణ్యమును అంగీకరించినవాడో, ఎంతగా దేశాన్నంతటినీ తన కుటుంబంగా ప్రేమించినవాడో, ఎంత విశాల హృదయుడు, ఎంత భగవద్గీతని ఆరాధించినవాడో, ఎంతటి మహాత్ముడు కాకపోతే కంచికామకోటి పీఠాధిపతులైన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంతటి వారు మహాత్మా గాంధీ గారితో సమావేశం పెట్టవలసి వస్తే వారితో కలిసి కూర్చోడానికి యోగ్యమైన ప్రదేశం ఏది అంటే గోశాలలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టి మాట్లాడుకున్నారు ఇద్దరు. అంటే ఒక గోవు పట్ల, గోశాల పట్ల అంత పవిత్ర భావన కలిగినటువంటి వారు గాంధీ గారు. ఇవాళ జాతి పితగా నిలబడ్డారు.